వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ అడిగిన ప్రశ్నని ఒకసారి చూస్తే, క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం యాన్యువల్ ఇన్కమ్, వార్షిక ఆదాయాన్ని బేస్ చేసుకొని ఇన్స్టిట్యూషన్స్ అంటే దేవాలయాలని వర్గీకరించారండి. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి కింద. కేటగిరీ ఏ అంటే ఏంటంటే 25 లక్షలు అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి దేవాలయాలు ఉన్నాయి కదా, వాటిని లార్జ్ టెంపుల్ ఆర్ లార్జ్ ఇన్స్టిట్యూషన్గా పేర్కొనడం జరిగింది, పెద్ద దేవాలయాలుగా. రెండోది కేటగిరీ బిలో 2 లక్షల నుంచి 25 లక్షల వరకు వచ్చే ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలని చేర్చారు. వీటిని మధ్య తరహా దేవాలయాలు అంటారు, మీడియం టెంపుల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఇది కేటగిరీ బి. అండ్ కేటగిరీ సి వచ్చేసి 2 lakhs కన్నా ఇన్కమ్ తక్కువగా ఉన్నటువంటి స్మాల్ టెంపుల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, చిన్న దేవాలయాలు అనమాట. అంటే ఎండోమెంట్ యాక్ట్ 1987ని బేస్ చేసుకొని ఇన్స్టిట్యూషన్స్ క్లాసిఫికేషన్ అనేది పెద్ద దేవాలయము, మధ్య తరహా దేవాలయము, చిన్న దేవాలయం అని క్లాసిఫై చేశారు. 25 లక్షలు అంతకన్నా ఎక్కువ ఉంటేనేమో అది మనకి లార్జ్ టెంపుల్ కింద ఆర్ లార్జ్ ఇన్స్టిట్యూషన్ కింద, 2 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో ఉంటే దాన్ని మీడియం టెంపుల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ కింద, 2 లక్షల కన్నా తక్కువగా ఉంటే స్మాల్ టెంపుల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అని క్లాసిఫై చేయడం జరిగింది. వీటిని కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సిగా 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం కింద ఈ దేవాలయాల్ని లేదా ఇన్స్టిట్యూషన్స్ని క్లాసిఫై చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.